నమస్తే, వెల్కమ్ టు తేజస్వి న్యూస్. నేను దేవా. ఇవాళ మనతో ఫిలిం ప్రొడ్యూసర్ గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం ఏంటి పెద్ద సినిమా గురించి గడబడి జరుగుతుంది, అలాగే ప్రివ్యూ గురించి కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నా సార్. ఏంటి సార్, ఒక అదర్ పక్కకు పెట్టేస్తే ఫస్ట్ ప్రివ్యూ గురించి ఏమంటారు? యాక్చువల్గా పెద్ద సినిమా అనేది 100% బ్లాక్ బస్టర్ అవుతుంది సార్. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే అక్కడ సూపర్ హిట్ సినిమా తీసిన డైరెక్టరు, దాని తర్వాత ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసిన సుకుమారు, దాని తర్వాత నెంబర్ ఆఫ్ సినిమాలు తీసిన మైత్రి మూవీస్, ఇవన్నీ కలిపితే డెఫినెట్గా వాళ్ళు మంచి సినిమాని తీస్తారు. మంచి సినిమా కంటే కూడా అది డెఫినెట్గా బ్లాక్ బస్టర్. అది ఏ రేంజ్కి వెళ్ళిద్ది అనేది సెకండ్, అది మనం వెయిట్ చేయాలి. అంతేగాని దాని గురించి ఎలాంటి డౌట్ లేదు. 100% సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఆ సినిమా. ఓకే, అసలు ఎందుకు సార్ ఈ విమర్శలు కావచ్చు, ఈ గొడవలు కావచ్చు, ఎందుకు వచ్చాయి పెద్ద సినిమాకి? ఇప్పుడు ఎక్కడైనా సరే, ఎక్కడైతే డబ్బు ఉండిద్దో అక్కడ నాకు ఎక్కువ భాగం కావాలని కోరుకుంటాం. జీరో ఉన్నప్పుడు ఏముండదు కదా. ఈ సినిమా డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. దీంట్లో ఎక్కువ లాభాలు వస్తాయి. ఆ లాభాలు నేను తినాలని చెప్పేసి దీంతో పర్సంటేజ్ కాదు, మాకు రెంట్లు ఇవ్వండి, రెంట్లు కాదు పర్సంటేజ్ ఇవ్వండి అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఫైనల్గా అది ఒక కొలికి వస్తుంది, డెఫినెట్గా అయితే అనుకున్నాం. ఫైనల్గా చిరంజీవి గారు పిలిచేసి దాన్ని సర్దుబాటు గట్టి చేశారు. ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ తోటి వీళ్ళ కోరిక లేదని తీరిపోయినాయి, కానీ పెద్ద ఆయన చెప్తున్నారు బాగోదని చెప్పేసి అది సమస్యలు సర్దుమనిపోయినాయి. ఎలాంటి ఇది లేదు, పీస్ఫుల్గా రేపు రిలీజ్ అయిపోయింది. ఓకే, అంటే సార్ స్టోరీ గురించి మీకేమన్నా ఐడియా ఉందంటారా? అంటే యాక్చువల్గా మనకి స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో సినిమాలు వచ్చేసి చాలా ఏళ్ళు అవుతుంది. అవును. రామ్ చరణ్ అనే అతను చాలా ఎంత కష్టపడ్డాడు అంత కష్టపడ్డాడు. ఓకే, డెఫినెట్గా. ఎందుకంటే తను రంగస్థలం చూసాం ఎంత కష్టపడ్డాడు. దీంట్లో దానికంటే ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రతి ఆర్టిస్టు కూడా ఒక అవకాశం ఉంటుంది వాళ్ళు కష్టపడటానికి. అందరు ఆర్టిస్టులు రెడీగా ఉంటారు కష్టపడటానికి, ఎవరు కూడా లేజినెస్ లేదు. కానీ అవకాశం ఒకటి రావాలి కదా తనకి. అవును సార్. అఫ్కోర్స్ రంగస్థలం తర్వాత మళ్ళీ ఇదే తను చెప్పుకోదగ్గ సినిమా, ఒక మైల్ స్టోన్ అంటూ మిగిలిపోయే సినిమా. 90% ఇదే అవుతుంది. దాంట్లో క్రికెట్ బ్యాక్గ్రౌండ్ చూపించారు కొంత, దాని తర్వాత కుస్తీ బ్యాక్గ్రౌండ్ చూపించారు. ఏది చూపించినా సరే 100% స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో ఉంది సినిమా. డెఫినెట్గా ఇది బాగుంటుంది. సార్, ఈ ప్రాజెక్ట్ కోసం బుచ్చిబాబు గారు కూడా 5 ఏళ్ళు కష్టపడ్డారు అనేది ఒక అంశం ఉంది సార్. అది అంటే 5 ఏళ్ళు అంటే కాదు, యాక్చువల్ జరిగింది ఏంటంటే తను ఒక కథ ప్రిపేర్ చేశారు. ఆ కథ రామ్ చరణ్ గారికి చెప్పడానికి ఎక్కువ టైం పెట్టింది. ఓకే, అంటే ఇప్పుడు ఒక స్టార్ దగ్గరికి వెళ్తున్నాడు, ఒక చిన్న సినిమా తీసాడు ఉప్పిన అనేది. అఫ్కోర్స్ అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాని తర్వాత అది వేరే సంగతి. కానీ ఒక స్టార్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ కథని ఎలా తీసుకెళ్ళాలి, ఏంటి, ఎలా తనకి నేరేట్ చేయాలి, తను ఏది హైలైట్ చేసి చూపించాలి, ఈ దీంట్లోనే మదన పడ్డాడు. సుకుమార్ హెల్ప్ తీసుకున్నాడు, రకరకాలుగా చేశాడు. ఫైనల్గా వెళ్ళి అసలు ఒకసారి చెప్పడంతో తనకి బాగా నచ్చింది కదా, ఎమ్మటి ఓకే. కానీ తన కమిట్మెంట్స్ తనకు ఉంటాయి కదా హీరోగా, అందుకని లేట్ అయింది. దాని తర్వాత మిగతా ఆర్టిస్టులు డేట్లు కానీ ఇది కానీ తీసుకోవడానికి తప్పితే, అంతేగాని తను ఎక్కడ కూడా అయ్యో ఎప్పుడు నా సినిమా వెయిట్ చేయలేదు. ఓకే, అదేం లేదు, నాకు తెలిసినంత వాటికి అది. ఓకే సార్. ఇప్పుడు ఏ డైరెక్టర్ అన్న కొంత డైరెక్టర్ల విషయంలో చూసుకుంటే కావచ్చు సార్, ఫస్ట్ ఏదైనా ఒక హిట్ కొట్టడం, తర్వాత సెకండ్ సినిమాకి వస్తే ఫ్లాప్ అవ్వడం. అంటే మరి ఈ డైరెక్టర్ కూడా అదే సవాల్ని ఎదుర్కొంటాడు అనుకోవచ్చా, లేకపోతే అధిగమిస్తాడా? ఇది జనరల్గా అందరికీ తెలిసిన విషయం. సెకండ్ గండం, ద్వితీయ గండం అంటారే, అలాంటిది. అందుకనే ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకొని, కథ ప్రిపరేషన్లోనే అన్ని జాగ్రత్తలు తీసుకొని, మేకింగ్లో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి ఇది ఇబ్బంది రాకూడదు రేపు పొద్దున. ఎందుకంటే తన కెరీర్ ఒకటి పక్కన పెడితే ప్రొడ్యూసర్ దగ్గర 350 కోట్లు 400 కోట్లతో ఖర్చు పెట్టారు సినిమాకి. ఏమాత్రం తేడా పడితే లైఫ్లు తిరగబడిపోతాయి. ఒక లైఫ్ కాదు, ఇక్కడ చాలామంది దీనికి నమ్ముకొని ఇచ్చిన ఫైనాన్షియల్ కావచ్చు, కొన్న బయర్స్ కావచ్చు, ఇంతమంది లైఫ్లు ఉంటాయి. దీని మీద పెట్టుబడి పెట్టిన ఎగ్జిబిటర్స్ కావచ్చు, ఇంతమంది లైఫ్లు ఉంటాయి కదా. అవన్నీ జరగకూడదు, ద్వితీయ విగ్రహం లేకుండా మనం బ్రహ్మాండంగానే సక్సెస్ అవ్వాలి మనం అనే ఫీల్తో అనే దీంతో ఆయన అంత టైం తీసుకున్నా కానీ ఇంకోటి చేసినా కానీ ప్రొడ్యూసర్ కూడా చాలా జాగ్రత్త పడ్డారు. ఓకే, ప్రాబ్లం అందుకని ద్వితీయ గండం ఉండదు నాకు తెలిసి. ఓకే సార్, డెఫినెట్గా గెటన్ అవుతాడు 100%. రామ్ చరణ్కి ఇది ఈ సినిమా అనేది ఒక మైల్ స్టోన్గా మిగిలిపోతుంది అనుకోదు సార్?
నేను అవును అడుగుతున్నా. అవును Hmm. ఎందుకంటే ఎంతమంది హీరోలు ఎలా ఉండేవాళ్ళు అంటే 1-2 సినిమాలు చేస్తుండేవాళ్ళు, ఒకే సినిమా చేయరు. ఇప్పుడున్న హీరోలు ఏంటంటే 1 by 1 ఒక సినిమా పూర్తి అయిపోయిన దాకా 100% రిలీజ్ అయిన దాకా ఇంకో సినిమాకి వెళ్ళట్లేదు ఓకే. ఇప్పుడున్న హీరోలు. తను ఎక్కడి నుంచి వచ్చాడు, చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చాడు. చిరంజీవి గారి గైడెన్స్ ఉండిద్ది ఆటోమేటిక్గా, అరవింద్ గారి సజెషన్స్ ఉంటాయి ఆటోమేటిక్గా ఏమాత్రం తప్పు చేయకుండా పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పేసి తను చూస్తుంటాడు. అందుకని ఆయన మీద ఎక్కడ కూడా ఎలాంటి కాంట్రవర్సీలు రావు. ఓకే. కాంట్రవర్సీ పక్కన పెడితే ఇది ఇలా అంటే ఒక బ్యాడ్ న్యూస్ కూడా రాదు సార్. తన మీద. ఎందుకంటే తను ఒక పర్ఫెక్ట్ జెంటిల్మెన్ లాగానే ఎదిగాడు, ఇప్పుడు మన ముందున్నాడు. సార్ ఇది యాక్చువల్లీ చూస్తే హిందీలో చూసుకుంటే సార్ అమీర్ ఖాన్ది వచ్చేసి లగాన్ మూవీ ఉంది సార్ క్రికెట్కి సంబంధించి. సల్మాన్ ఖాన్ది వచ్చేసి కుస్తీకి సంబంధించిన సినిమా ఉంది సార్. అంటే వీటిని ఏమైనా కాపీ చేసి తెలుగులో తీయడానికి ఏమైనా ప్రయత్నం చేశారనుకోవచ్చా, లేకపోతే ఈ హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు కదా సార్ ఇప్పుడు మూవీ, అంటే ఆ తిరిగే ప్రయత్నం ఏమైనా ఉంటుంది అనుకోవచ్చా? జనాలు అక్కడ చూడడానికి కూడా ఎక్కువ ఆసక్తి చూపకపోవడం. అంటే జనరల్గా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ చూస్తే అలా అనిపించవచ్చు, తప్పులేదు, ఎవరికైనా అనిపించవచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ తను వచ్చింది ఒక సుకుమార్ దగ్గర నుంచి వచ్చాడు. ఓకే. సుకుమార్ అనే అతను ఎలా స్టోరీస్ రాస్తాడు, ఎలా డిగ్ చేస్తాడు, సొసైటీ నుంచి ఎలా తీసుకుంటాడు కొన్ని పాయింట్స్ కానీ ఇంకోటి కానీ అనేది అందరికీ తెలిసిన విషయం. అందుకని సుకుమార్ దగ్గర నుంచి వచ్చిన వ్యక్తికి ఇంకోసారి నుంచి మనం కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. బోత్ ఆర్ వెరీ క్రియేటర్స్. ఓకే. అసలు కానీ మనకు కొన్ని బ్యాక్గ్రౌండ్ చూస్తే అనిపించింది అంటే అది దాని కాపీ ఏమో అనిపించడం అనేది, లేకపోతే ఇన్స్పిరేషన్ అనుకోవడంలో అది తప్పలేదు. ఓకే సార్. కానీ 100% ఇది ఓన్గా చేసుకున్నది తప్పితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే పాన్ ఇండియా అవుతుంది. ఈ స్టార్స్ చేసిన సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా అవుతున్నాయి. అలాంటప్పుడు ఇక్కడ కాదు, అది ఒక బెంగాల్లో తీసిన సినిమా అయినా సరే మనం చేయకూడదు, చేయరు. ఓకే. ఒరిస్సా చిన్న స్టేట్ కదా, అక్కడ చేసిన సినిమా అయినా సరే ఎంత సూపర్ డూపర్ హిట్ అయినా సరే దాన్ని కూడా తీసుకోరు వీళ్ళు, ఫ్రెష్ థాట్ కోసం వెళ్తారు. బట్ థీమ్ అయితే అదే ఉంది కదా, రెండు కలిపి ఉన్నాయి కదా అన్నట్టు. ఇప్పుడు చూడటానికి ఎలా ఉంటాయి అన్ని, అంతే కదా. అండ్ హిందీ వాళ్ళు కూడా ఎట్లా అంటే సార్ బాగా అట్రాక్టివ్, అంటే చూస్తారు బాగా దాన్ని అబ్జర్వ్ చేసి ఆ మూవీలకి ఎక్కువ యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు హిందీ వాళ్ళు. ఎందుకంటే బాంబేలో కూడా చూసుకుంటే అంటే ఆ సైడ్లో మూవీస్ కూడా చాలా మనకు దానికి చాలా తేడా ఉంటుంది సార్. సో అలాంటి సినిమాలకు యాక్సెప్ట్ చేయగలుగుతారా అని? 100% యాక్సెప్ట్ చేస్తారు, దాంట్లో నాకైతే అలాంటి డౌట్ లేదు. ఓకే. లేదు. ఇంకోటి ఏంటంటే హిందీ వాళ్ళు మన సినిమాలని ఎప్పుడైతే లైక్ చేస్తారు. ఎందుకంటే నేను స్వయంగా 2008 నుంచి 2015 దాకా తెలుగు సినిమాలన్నీ హిందీకి డబ్ చేసేవాడిని. ఎలాంటి లైక్ చేస్తారో మనకు తెలుసు. ఆ డబ్బింగ్ అలా స్టార్ట్ అయిన తర్వాతనే ఆఫ్టర్ దిస్ కరోనా ఇక పానిండే సినిమాలు అయిపోయాయి. ఎక్కడ తగ్గేందుకు ఆ సినిమా చేసింది కూడా మేమే, అది పుష్పవన్ చేసింది కూడా. సరే ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వచ్చేసి సినిమాకి ప్లస్ అవుతుందా అని అనుకుంటే చాలా అని చెప్పొచ్చు. నాకు తెలిసినంత వరకు ఒక సాంగ్ విన్నాం కదా సార్, చికిరి చికిరి అనే సాంగ్ అయితే అది బాగా ఊపేసింది మొత్తం. బట్ మిగతా సాంగ్స్ విషయాలకు వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏఆర్ రెహమాన్ చాలా తర్వాత ఏమై చేసాడు. ఇప్పుడు అక్కడేని నాగచైతన్య సమంత సినిమా ఏమై చేసేవనేది, దాని తర్వాత చాలా తర్వాత ఇప్పుడే చేస్తున్నాడు. కానీ నాకు తెలిసి ఆయన ఈ సినిమా లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలనే పొజిషన్లో చేశాడు. ఓకే. ఎందుకంటే తను పెట్టుకొడితే చాలా బ్యాడ్ కామెంట్స్ కూడా వచ్చినాయి. అదొక బండం తెచ్చిన మేము పెట్టుకుంటున్నారు వీళ్ళు, ఆయన ఎందుకు పెట్టుకుంటున్నారు, రకరకాల కామెంట్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా ఆటోమేటిక్ వాళ్ళ చెవులకు వెళ్ళిపోతాయి కదా, వాళ్ళ మైండ్కి వెళ్ళిపోతాయి కదా. లేదు, నేను ప్రూవ్ చేసుకోవాలి ఈ సినిమా అన్నట్టు అయినా సరే, సక్సెస్ కొట్టాలి. ఇక్కడ ఇంకో రకం చూసుకున్నా సరే ఆయనకి ఈ మధ్యకాలంలో పెద్ద హిట్స్ ఏమి లేవు. హిట్స్ లేకపోగా నార్మల్ కూడా లేవు, అన్ని ప్లాబ్లే. కానీ దీనికి అలా లేదు నాకు తెలిసి. ఇంకో రకంగా మ్యాథమెటికల్గా చూసినా సరే రామ్ చరణ్ గారిది మన సినిమా ప్లాబ్, ఏఆర్ రెహమాన్ ప్లాబ్, మైనస్ అనుకుంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా. అంటే మ్యాథమెటికల్గా తీసుకున్నా కానీ అయింది. అట్లని కూడా కాదు, ఇక్కడ ఉండాలందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే మేధావులు అని చెప్పొచ్చు సినిమా ఇండస్ట్రీలో. బట్ రీసెంట్గా ఫ్లాప్ల విషయంకి ఎక్కువగా యాక్సెప్ట్ అవుతుంది కదా సార్. డెఫినెట్గా మీరు అన్నమాట కరెక్టే. ఇప్పుడు శాంపుల్గా ఒక సాంగ్ రిలీజ్ చేశారు కదా, ఆ సాంగ్ ఏ రేంజ్కి వెళ్ళింది. ఓకే. మిగతా సాంగ్స్ అన్నీ మర్చిపోయేట్టు చేసింది కదా. దాని తర్వాత అట్రప్లాపుల్ సినిమా ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇతను సంగతి కూడా మర్చిపోయేట్టు చేసింది కదా.
అమ్మో ఏఆర్ రహమాన్ ఎంతమంది ఏఆర్ రహమాన్ ఎందుకు రా అనేవాళ్ళు. ఇప్పుడు ఒక సాంగ్తో తను ప్రూవ్ చేసుకున్నాడు కదా, మిగతా అలా చేస్తాడు కదా ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇక్కడ ఎట్లా ఉందంటే ఎవరికైనా కానీ వాళ్ళు తీసుకునే రెమ్యునరేషన్ అనేది పక్కన పెడితే ఎవరికి వాళ్ళకే లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అయిపోయింది ఇక్కడ ఈ సినిమాతోటి అంతే కదా. ఇప్పుడు ఈ కుర్రాన్ని తీసుకున్నా సరే, బుచ్చిబాబు తీసుకున్నా సరే, రేపొద్దు తేడా పడితే రేపొద్దు మళ్ళీ సినిమా ఉండదు. ఏఆర్ రెహమాన్ తేడా పడితే రేపొద్దు ఎవరి సినిమా ఎవడు 100% ఎవరెవరు. ఎందుకంటే ఇవన్నీ కూడా కాస్ట్లీ అఫైర్స్. ఏఆర్ రెహమాన్ అంటే చాలా కాస్ట్లీ అఫైర్, దాన్ని ఎవరెవరు. అందుకని వాళ్ళు ఆ ఒళ్ళ దగ్గర పెట్టుకొని చేశారు. డెఫినెట్గా 14 సార్లు చూసుకున్నారు. డెఫినెట్గా బెటర్ అవుట్పుట్టే వస్తుంది రేపొద్దున 100%. సార్ పాన్ ఇండియా లెవెల్లో చూసుకుంటే RRR అనేది తెలుగు సినిమాల్ని ఒక రేంజ్కి తీసుకుపోయింది. అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ కావచ్చు, మంచి ఊపేశారు అనుకోవచ్చు. కానీ దాని తర్వాత చూసుకుంటే రామ్ చరణ్ మూవీ ఏదైతే గేమ్ చేంజర్ ఉందో హిందీలో బాగా అంటే ఫ్లాప్ అయిపోయిన మూవీ అది. బట్ సెకండ్ మూవీ హిందీలో ఇప్పుడు రిలీజ్ అవుతుంది కదా, సో అది యాక్సెప్ట్ చేయగలుగుతారా, అంత ఆసక్తి చూపుతారా జనాలు అని? అంటే ఇక్కడ రామ్ చరణ్ ఎంత అదృష్టవంతుడంటే గేమ్ చేంజర్ ఫ్లాప్ శంకర్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఆర్టిస్ట్గా ఇతను ఎక్కడ కూడా వీక్గా చేయలేదు, ప్రమాణం చేశాడు నోటి దాంట్లో. గేమ్ చేంజర్ అనేది ఆల్రెడీ శంకర్ ఫ్లాప్ డైరెక్టర్, ఆయన ఖాతాలోకి వెళ్ళిపోయింది. అయితే ఈయన ఖాతాలో లేదు అది. ఓకే సార్. సార్ రీసెంట్గా చూసుకుంటే ఐ బొమ్మ అనేది బాగా ఒక బొమ్మ ముద్ర వేసింది తెలుగు సినిమాలకి. మరి తెరపైకి మళ్ళీ వస్తున్నాయి ఐ బొమ్మల నుంచి సినిమాలు. మరి అరికట్టలేకపోతున్నారా? సినిమా వల్ల ఫాల్ట్ ఉందా, లేకపోతే ప్రభుత్వం ఫాల్ట్ ఉందా, ఏంటి సార్ అర్థం కావట్లేదు. అంటే ఆయన పట్టుకున్న తర్వాత కూడా ఇంకా మూవీస్ వస్తున్నాయి. అది అసలు ఎలా ఉందంటే ఒక బేతాళ ప్రశ్న లాగా ఉంది అది సార్. దీన్ని ఎందుకు ఎవరు అరికట్టలేకపోతున్నారు అనేది నిజంగా ఒక బేతాళ ప్రశ్న. అది దానికి సమాధానం దొరకట్లేదు. ఓకే సార్. ఓకే ఇతను పట్టుకున్నారు ఐబొమ్మ, అతను ఒక 4 నెలలు బాగానే ఉంది అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే సినిమాలు లేవుగా, పెద్ద సినిమాలు ఇప్పుడే వస్తుంది పెద్ద సినిమా. అందుకని ఆ యాక్టివిటీస్ ఏమి లేవు అనుకోవడానికి కూడా లేదు. మనం సినిమాలు లేవు కాబట్టి, పెద్ద సినిమా లేదు కాబట్టి ఇప్పుడు వస్తుంది, రేపు చెప్పలేము. కాకపోతే దీన్ని అరికట్టరు అనేది జరిగే పనిలా కనపడలేదు. ఎందుకంటే ఎంతమంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఆఫీసర్లు ఎంతమంది రకరకాల ట్రై చేస్తున్నారు పెట్టుకుందామని, ఏది కంట్రోల్ కావట్లేదు. కాకపోతే ప్రేక్షకులే దాన్ని కంట్రోల్ చేయాలి తప్పితే మేకర్స్ ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. మేకర్స్ మాకు ఇది వద్దురా బాబు, కళ్ళు పోతున్నాయి, ఈ చిన్న సినిమాలు చూడలేక మేము ఎంజాయ్ చేయలేకపోతున్నాము. సెల్ ఫోన్లోను, ల్యాప్టాప్లో, టీవీలో పెట్టుకొని ఇది కాదు సినిమా అంటే, సినిమా థియేటర్లోనే చూడాలి, సినిమా అంటే మేము అక్కడే మేము ఎంజాయ్ చేయగలం అని చెప్పేసి వీళ్ళు జనాలు అలా ప్రిపేర్ అయితే తప్పితే దీన్ని ఎవరు ఆపలేదు. అది నిజంగా మీరు అన్నట్టు బోధనలాగా ఉంది. దాన్ని ఎవరు ఆపలేదు, వీళ్ళే వెళ్ళాలి తప్పితే. ఇప్పుడు దీన్ని కూడా మీకు ఐబామ్లో వచ్చిన మూవీ రూల్స్ దేంట్లో వచ్చినా సరే చూసినా కానీ పెద్దగా మీకు యూ కాంట్ ఎంజాయ్. ఓకే, ఆ సినిమా చూసే ఎంజాయ్మెంట్ అనేది అక్కడ పొందలేరు మీరు. 100% థియేటర్కి వెళ్తే ఆ సినిమా చూసిన ఎంజాయ్మెంట్ ఉంటుంది. 100%. నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే 2 విషయాలు చెప్తా ఇక్కడ, మీరు అడిగారు కాబట్టి. ఒకటి, థియేటర్లోనే సినిమా చూడండి. ఓకే సార్. రిలీజ్ సినిమాలు ఏదైనా సరే, ఇలాంటి పెద్ద సినిమాలు యాక్చువల్గా ఈ స్పోర్ట్స్ కంటెంట్ ఉన్న సినిమాలని థియేటర్లో మనం ఎంజాయ్ చేయగలం. ఓకే సార్. ఎంత ఫోన్లో మనం ఎంజాయ్ చేయలేము. అవునవును. వైడ్ స్క్రీన్లోనే వాడు క్రికెట్ బాల్ కొట్టినా సరే, వాడు కుస్తీ మీద ఎత్తి పడేసినా సరే, అక్కడ థియేటర్లోనే మీకు ఎంజాయ్ అంతే. ఇప్పుడు ఫోన్లో చూడాలి చాలా ఉంటాయి, అవన్నీ చూసుకోవచ్చు. సినిమా అంటే అక్కడ చూడండి. తర్వాత గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకొని తినుమండాల రేట్లు, కూల్ డ్రింక్స్ కావచ్చు, పాప్కార్న్ కావచ్చు, సమోసాలు కావచ్చు, ఏదైనా సరే ఆ రేట్లు కట్టడి చేసి తగ్గిస్తేనే డెఫినెట్గా థియేటర్ జనాలు వస్తారు. ఎందుకంటే పిల్లలతో జనాలు వెళ్తారు సినిమాకి, వాళ్ళు ఇంటర్వ్యూలు ఏదో అడుగుతారు, తప్పదు. వాడు అడిగేదాన్ని పాప్కార్న్ కూడా కొనివ్వ నానా అంటాడు. వాడికి ఏం తెలుసు 350 అనేది అంటే తెలియదు కదా, అందుకని అవి కొంచెం కంట్రోల్ చేస్తే బాగానే ఉండేది. అండ్ సినిమా గురించి చూసుకుంటే కనుక సార్ చెప్పిన ప్రివ్యూ విషయంలో మనం విన్న తర్వాత ఏమనిపిస్తుంది అంటే, సినిమా ఆల్మోస్ట్ వేరే లెవెల్ హిట్ అవుతుంది అనే ఒక ఆశలు అనేది మనకు కూడా రేగుతున్నాయి. ఆల్రెడీ ఫ్యాన్స్ నుంచి టాప్ లేపేశారు ఆ యొక్క ఆశలు, అంచనాలు అనేది. మీరు కూడా అంటే హిందీలో కావచ్చు, తెలుగులో కావచ్చు, అన్నిట్లో ఒక రేంజ్ ఇంతకుముందు ఉన్న సినిమాల కన్నా ఇంకా ఎక్కువగా వచ్చేటట్టుగా కలెక్షన్స్ కావచ్చు, అన్ని విధాలుగా వచ్చేటట్టుగా ఉంటే బాగుంటుందని చెప్పేసి మనం కోరుకుందాం మన తేజస్వి న్యూస్ నుంచి. అండ్ రేపు రివ్యూతో సార్తో మళ్ళీ మనం కలిసి ఫుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.